కాంగ్రెస్కి వచ్చిన 63% అట్లాంటివి. ఉహు, ఉమ్, అదే తృణమూల్ కాంగ్రెస్ 93% అట్లాంటి పర్సంటేజ్ లెక్క చూస్తే ఉమ్, అసలు లెక్క ఎక్కడ ఉంది ఉమ్. అంటే వాళ్ళు దాదాపుగా అంత బ్లాక్ మనీని అట్ట అంటే తీసుకుంటున్నట్ట. బీజేపీ అసలు ఆ చట్టం తీసుకురావడం కారణం కూడా అదేనేమో, ఏ పార్టీకి ఏ రూపంలో వెళ్తుంది, ఎంత వెళ్తుంది అది అనే వాళ్ళకి పర్సెంటేజ్ లెక్క తెలుస్తుంది. తెలియడానికి. ఇంకోటి అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఉమ్, ఉమ్. ఇంకోటి వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్కి తెలుస్తుంది. అవును, ఎస్బీఐకి అవును, అవును. ఎస్బీఐగా మొత్తం తెలుసు. ఉమ్. అది ఇక్కడ ఒక ఆర్థిక సోర్సు, ఒక ప్రత్యేక వెసులుబాటు ఇన్ని రోజులు ఉంది ఈ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా పార్టీలకి. ఇప్పుడు అది కోల్పోతున్నాయి రాజకీయ పార్టీలు, ఆర్థికంగా ఒక దెబ్బ తగులుతుందా పార్టీ? ఖచ్చితంగా. కాకపోతే మళ్ళీ అందరూ కలిసి ఇంకో కొత్త చట్టం తెస్తారు. కోర్టులు ఒక రకమైనటువంటి న్యాయం చేద్దాం అనుకుంటే రెండో రకమైన న్యాయం వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి పార్టీకి మైనస్సేగా ఇది. బయటికి అందరూ గొప్పలుగా సెకలు పోవచ్చు, కానీ ఎవరికైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎవడన్నా డబ్బులు ఇస్తానని బయట. కానీ ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే జాతీయ పార్టీలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీకి దేశం మొత్తం మీద కలిపితే 6,000 కోట్లు. అంతేనా? అంతే, దేశం మొత్తం మీద కలిపితే 6,000 కోట్లు. వాళ్ళు 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. అదే తృణమూల్ కాంగ్రెస్కి ఒక్క రాష్ట్రంలోనే 1000 కోట్లు. ఓకే. అంటే ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు దీంట్లో డబ్బులు? ప్రాంతీయ పార్టీలే. నష్టపోయేది ప్రాంతీయ పార్టీలే. జాతీయ పార్టీకి ఏమక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి 10 కోట్ల మంది సభ్యత్వం ఉంది.